ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి నువ్వు నన్ను మర్చిపోయావు కదా. లేదు బాబా, నేను మిమ్మల్ని మర్చిపోతానా అని అనుకుంటే, ఇప్పుడే ఈ క్షణమే ఇది విను బిడ్డా. నేను నీకు మీ ఇంటికి రాబోతున్నాను తల్లి. నిర్లక్ష్యం చేస్తే నీ బాబాని నువ్వు గుర్తించలేవు. వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, బాబాగారు ఏ రూపంలో మన ఇంటికి రాబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామా. తల్లి నువ్వు నన్ను మర్చిపోతున్నావు కదా. ఒక్కసారి కూడా నీ బాబాని నువ్వు తలుచుకోవడం లేదు. నీకు నేను అస్సలు గుర్తు రావడం లేదు కదా తల్లి. అయ్యో లేదు బాబా, మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను అని అంటున్నావా. అయితే నేను నీకు గుర్తుకు వస్తే నువ్వు అసలు నా దగ్గరకే రావడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? ఎందుకు ఇంత సమయం పడుతుంది చెప్పు తల్లి. ఇప్పుడు నాకున్న సమస్యలతో మీ దగ్గరకు రాలేకపోతున్నాను తండ్రి. అంతేకాని నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అని అనుకుంటున్నావు కదా. సరేలే తల్లి, దిగులు పడకు. నీ బాధ కూడా నిజమే కదా. అందుకే నువ్వు నా దగ్గరకు రావడమే ఆలస్యం అవుతుందని నేనే నీ దగ్గరకు రాబోతున్నానమ్మా. గురువారం రోజు నేను ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వస్తాను తల్లి. నీ బాబాని గుర్తించు. అస్సలు ఏమరపాటుగా ఉండకమ్మా. నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు నన్ను గుర్తించాలి అనే ముందుగానే నీకు నేను ఈ సందేశాన్ని పంపుతున్నాను తల్లి. నేను ఏ రూపంలోనైనా సరే, అంటే ఒక కాకిగానో పిల్లిగానో కుక్కగానో లేదా నీ బంధువుల రూపంలోనైనా సరే, ఎలా అయినా సరే వచ్చి నీకున్న సమస్యకు ఒక మంచి దారి కూడా చూపిస్తానమ్మా. నా బిడ్డ దగ్గరకు నేను త్వరలోనే రాబోతున్నాను. బాబా మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు, నాతో ఎప్పుడు మాట్లాడతారు అని నేను ఎన్నో రోజుల నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు తండ్రి మీ దర్శన భాగ్యం నాకు కలిగించేది అని అడుగుతున్నావు కదా బిడ్డ. ఆ రోజు అతి త్వరలోనే రానుంది. ఇక ధైర్యంగా నా కళ్ళలోకి చూస్తూ నీకు కావలసినవన్నీ నన్ను అడుగు తల్లి. ఒకటి తర్వాత మరొకటి అన్నీ జరిపిస్తాను. నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకెందుకు తల్లి భయము? నీ కన్నీటిని మొత్తమే నేను తుడిచేస్తాను. నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారి కోరికలన్నీ నేను తీరుస్తాను. వారి కలలన్నీ నిజం చేస్తాను. నేను మా భక్తుల చెయ్యి పట్టుకుని మరీ ముందుకు తీసుకువెళ్తాను. విజయానికి తగ్గ మెట్లన్నీ, దానికి తగ్గ అడుగులన్నీ వాళ్ళ ద్వారా వేపిస్తాను. నీకున్న సమస్యలన్నిటికీ నేను మంచి పరిష్కారం చూపుతానమ్మా. నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు కోరిన ప్రతిదీ నీకు ఇవ్వబోతున్నాను. నీ సాయిని మనసారా దర్శించుకో బిడ్డా. ఎట్టి పరిస్థితిలోనూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే నన్ను దర్శించుకుంటావో ఆ క్షణం నుంచి నీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఇది నీ సాయి వాకమ్మా, తప్పకుండా జరిగే తీరుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండు బిడ్డా. కొన్ని సందర్భాల్లో జాగ్రత్త వహించు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను కిందకి లాగేయాలని చూస్తున్నారు. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. జాగ్రత్త. ఇతరులకు సాయం చేయి బిడ్డా, కానీ అనవసరమైన ఖర్చులు చేయకు. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఖర్చు పెట్టు. అప్పుడే నువ్వు మానసికంగానూ ఆర్థికంగానూ మెరుగుపడతావమ్మా. ఇన్ని విషయాలు నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి. అందుకే నేను నీకు జాగ్రత్తలు చెబుతున్నాను. నీ సాయి మాటలను మనసులో ఉంచుకొని జాగ్రత్తగా నడుచుకో. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయమ్మా. నాపై విశ్వాసం ఉంచి నన్ను భక్తితో ఆరాధిస్తే నీ జీవితంలో నీ సాయి లీలలు ఎన్నో చూస్తావు. తరువాత వాటిని మనసారా ఆస్వాదిస్తావు కూడా. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది తల్లి. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఆనంద కన్నీరు పెట్టుకుంటావు. నా బిడ్డ రాక కోసము నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను.
ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉండాలి. అప్పుడే తల్లి అన్నీ జరుగుతాయి. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా? ఈ సందేశం విని నీ సాయి రాక కోసం ఎదురుచూడు. నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు? ధైర్యంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.